నమస్కారం అండి. ఆధవర్సే సుభానల్లా, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ప్రాణాయామంలోని భేదాలు, వైకృతిక ప్రాణాయామాలు నేర్చుకున్నాం. అగ్నిసార, ఉడ్డియాన, నౌలి లాంటి ఆ గొప్పనేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనం సాధన చేశాం. ఈ ప్రాణాయామం వల్ల శరీరం అనేది తేలిగ్గా కావాలని, ఆ శరీరం తేలికగా అవుతూ ఉంటేనే అది మనం ప్రాణాయామం సరిగ్గా చేస్తున్నట్టు లెక్క. సో మనం బెలూన్లో కనుక గాలి నింపితే ఏ విధంగానైతే బెలూన్ నిండిపోతుందో ఆ విధంగా నీ యొక్క శరీరంలో నిజంగా ప్రాణవాయువుతో నిండితే నీ శరీరం కూడా అంత తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎగిరే బెలూన్ ఎప్పుడైతే చిట్లిపోతుందో, ఎప్పుడైతే అందులో ఉన్న గాలి పోతుందో అది తుస్సుమని కింద పడిపోతుంది. అలాగే ఎప్పుడైతే మన లోపల ప్రాణం తగ్గిపోతుందో మనం కూడా ఈ జీవితం అనేది అలాగే ముగుస్తుంది. మనం ప్రాణం పోవడం, అందుకే ప్రాణం పోవడం అని అంటాం. ఆ బెలూన్లో ఎప్పుడైతే ప్రాణం పోయిందో తుస్సుమని కింద పడిపోయింది, దానికి విలువే లేదు. ఎందుకని అందులో ఉండేటువంటి ప్రాణం అనంతమైనటువంటి ప్రాణవాయువులో కలిసిపోయింది. అలాగే ఆ ప్రాణం ఉన్నంత వరకే ఆ యొక్క బెలూన్కి విలువ. ఎప్పుడైతే ఆ వాయువు, ఆ ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది దానికి విలువే లేదు. దాంట్లో ఎంత ప్రాణం నింపితే, అది ఎంత ప్రాణంతో నిండితే అది అంత గొప్ప బెలూన్, గాలితో నిండినటువంటి బెలూన్. రబ్బర్తో వేసినటువంటి ఒక సంచిని మనం ఏమంటామండి? బెలూన్ అంటాం. సో మళ్ళీ దానికి తెలుగులో చెప్పాలంటే కష్టం. బెలూన్ అంటే అన్ని బర్త్డేల పార్టీలలో అదే కదా వాడేది, అందుకని బెలూన్ అనగానే తెలవని వాళ్ళు లేరు. సో మన శరీరం కూడా ఈ 120 సంవత్సరాలు ఎలా ఉండాలి అంటే ఆ బెలూన్లా ఉండాలి. మరి మీ పిల్లవాడిని అడగండి, చిన్న బెలూన్ చూపెట్టండి, వాడు పెద్ద బెలూన్ చూపెట్టండి, వాడు పెద్ద బెలూన్ కావాలా చిన్న బెలూన్ కావాలని అడగండి, సో వాడు పెద్ద బెలూనే కావాలంటాడు. అప్పుడు చిన్నప్పుడు అంటే వాడు పెద్ద బెలూన్ కోరుకున్నాడు, కానీ మనం పెద్దగా అయిన తర్వాత మనం బెలూన్లతో ఆడుకోం కదా. ఆ యొక్క పెద్ద బెలూన్ చిన్నతనంలో ఎలా కోరుకుంటామో మన యొక్క వివేక ఖ్యాతి జ్ఞానం వల్ల, మన ప్రజ్ఞ వల్ల, మన వివేకం వల్ల మనం ఈ శరీరం అనేది ఒక తోలు సంచి అని, ఆ తోలు సంచి నిండా కూడా మనం నింపాల్సింది ప్రాణవాయువు అని, ఆ ప్రాణవాయువుతో ఈ తోలు సంచి కనుక నిండిపోతే అప్పుడు ఈ శరీరం అనేది గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుందని, అప్పుడు దానికి చిరాయువుగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటుందని అని అర్థం. పూర్ణాయుష్, శతాయుష్మాన్ భవ, పూర్ణాయుష్మాన్ భవ అని అంటాం. అదే చెబుతున్నాడు. అయ్యా నువ్వు నిజంగా ప్రాణాయామం సరిగ్గా చేస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని ఆ శ్లోకం ఏం చెబుతోందో చూడండి. ఆరంభక ఘటకచ్చైవ తథా పరిచయస్తథా నిష్పత్తి సర్వయోగేషు యోగావస్థ భవంతి తా. ఆరంభ ఘటకచ్చైవ తథా పరిచయస్తథా. అవస్థా చతుష్టయం అంటే 4 అవస్థలు ఉంటాయి. ఆ 4 అవస్థలు ఏంటంటే, ఒక ఘటానికి 4 అవస్థలు ఉంటాయి. ఒకటి మట్టి రూపంలో ఉంటుంది. ఆ తర్వాత ఆ మట్టిలో నీళ్ళని కలిపిన తర్వాత దానికి ముద్ద, ఆ మట్టిని ఒక చోటు చేస్తే ముద్ద రూపంలోకి వస్తుంది. దాన్ని 2వ అవస్థ అంటాం. 3వ అవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆ చేసినటువంటి మట్టి ముద్దని కొండగా దాన్ని ఫామ్ చేయటం ఏదైతే ఉంటుందో, నింపటం ఏదైతే ఉంటుందో, కొండగా చేయటం ఏదైతే ఉంటుందో, కొట్టడం ఏదైతే ఉంటుందో దాని 3వ అవస్థ అని అంటాం. ఆ 4వ అవస్థ ఏంటయ్యా అంటే దాన్ని కాల్చటం. కాలవలేదు, దాని యొక్క ఆయుష్
ఏమీ లేదు. అవునా? అలా నీళ్లు పడితే ఆ పచ్చి మట్టి కొండ అలా వర్షంలో పెట్టావు, మర్చిపోయావు, అలా కరిగిపోతుంది. 4వ అవస్థ, దాన్ని కాల్చేవు, దాన్ని పూర్తిగా కాల్చేవు. దాన్ని కాలిస్తే అది గట్టిగా ఉంటుంది, అది చిరాయువుని కలిగి ఉంటుంది, పూర్ణ ఆయువుని కలిగి ఉంటుంది. ఎప్పుడు దానికి ఎలాంటి యాక్సిడెంట్ కాకపోతే, దాన్ని గనక అవునా దేనికి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది కొన్ని లక్షల సంవత్సరాలైనా ఉంటుంది. లక్షల సంవత్సరాలు ఉంటుందో లేదు, వేల సంవత్సరాలైనా ఉంటుంది. ఎందుకని కొన్ని 2500 సంవత్సరాలు 3000 సంవత్సరాల కింద వాడినటువంటి మట్టి కుండలు కూడా ఆ పురావస్తు యొక్క శాఖ యొక్క పరిశోధనల్లో భూమిని తవ్వినప్పుడు అలాంటి కొండలు, మట్టి కొండల యొక్క కాలం 3000 సంవత్సరాలని, 4000 సంవత్సరాలని, 5000 సంవత్సరాలని బయటపడింది. ఎందుకని ఆ కొండని వాళ్ళు కాల్చారు. ఏ విధంగా కాలవాలో ఆ విధంగా కాలవాలి. కాల్చిన తర్వాత కూడా దానికి కర్మ అనేది ఒకటి ఉంటుందయ్యా. అవునా? దానికి నీ కాళ్ళు దాని మీద పడ్డా, అది నేల మీద పడ్డా, దాని మీద రాయబడ్డా, అవునా? సో ఏది ఏమైనా సో ఆ కొండ యొక్క ఆయుష్ మధ్యలో వెళ్ళిపోతుంది. అలాగే మన యొక్క కర్మ వల్ల నువ్వు ఎంత హఠయోగం చేసినా, నువ్వు ఎంత యోగం చేసినా, నువ్వు ఏమైనా ఆ యొక్క పూర్ణ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినా పూర్ణ ఆయుష్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పూర్వజన్మల యొక్క కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ ప్రభావం వల్ల ఏ విధంగానైతే వివేకానంద స్వాముల వారు ఏ విధంగానైతే 42 సంవత్సరాల వయసుకి ఏ విధంగా పోయారో, ఏ విధంగానైతే పరమాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలకి ఏ విధంగా కాలం చేశారు. ఎందుకని పూర్వజన్మల యొక్క కర్మ అనేది, కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే గరుక కర్మలని అంటాం. ఆ కర్మ యొక్క ఫలితం అనేది పూర్తి జ్ఞానోదయం కలిగిన తర్వాతనే ఆ ఫలితం కలుగుతుంది. ఏ విధంగానైతే బుద్ధుని ఆ బోధితత్వం ఏదైతే ఉందో, బుద్ధుడని ఎవరైతే అంటాం, దానికి మించినటువంటి హై లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఇంకేదీ లేదు. సో అలాంటి ఎన్లైటన్మెంట్ పొందినటువంటి ఆ సిద్ధార్థ గౌతముడు అనేటువంటి ఆ బుద్ధునికి కూడా ఆ కర్మ అనేది వదిలిపెట్టలేదయ్యా. ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాతనే ఆయన్ని ఆ రోజుల్లో చించా మానవిక అనేటువంటి ఒక అమ్మాయి కానీ, సుందరి అనేటువంటి ఒక అమ్మాయి కానీ, సో ఆయన మీద సో నిందారోపణ చేసి వాళ్ళు రథం కింద పడి చనిపోయారా, నరకానికి వెళ్ళారా, అది వేరే విషయం. కానీ బుద్ధుడు చెప్పాడు, ఇది ఎందుకు జరిగిందయ్యా ఇలా అంటే, ఒకానొక జన్మలో ఈ విధంగా ఒకానొక అడవిలో నేను అలా చూడటం వల్ల ఒక బుద్ధుణ్ణి, ఒక పూర్తి జ్ఞానోదయం పొందినటువంటి ఒక బుద్ధుని చూసి నా మదిలో ఒక అకుశలమైనటువంటి చిత్తం కలగటం వల్ల ఆ విధంగా నాకు ఈ కర్మ ఫలితం, ఈ పూర్తి జ్ఞానోదయం, ఈ యొక్క బోధితత్వం కలిగిన తర్వాతనే ఆ ఫలితం నేను అనుభవించాల్సి వచ్చిందని చెప్పాడు బుద్ధుడు. అందుకే అది కృష్ణ పరమాత్ముడు చనిపోయిన విధానం కానీ, బాణం కొట్టుకొని ఏ విధంగా కృష్ణ పరమాత్ముడు చనిపోయాడో, లేదా రాముడు తన శరీరాన్ని వదిలేసిన విధానం కానీ, నాయన ఇవన్నీ కూడా ఏం చెబుతాయంటే, ఆ కర్మ పూర్తి చేసుకున్న ఆ ఏదైతే కర్మని మనం పూర్తిగా మండించి వేస్తామో మన యొక్క ఆత్మవిద్య ద్వారా, కానీ ఒక కర్మని మనం తీసివేయలేం. దాన్నే గరుక కర్మ అంటాం, తీవ్రమైనటువంటి కర్మ అంటాం. ఆ కర్మలే పొరపాటును కూడా ఎప్పుడు చేయకూడదు. ఏంటి ఆ కర్మలంటే, ఒక సాధువు కానీ, ఒక సంతు పూర్తి జ్ఞానోదయం పొందినటువంటి ఒక వ్యక్తిని నిందించటం కానీ, ఆ తర్వాత ఒక సంతువు ఎవరైతే పరమాచార్యులైనటువంటి శంకరాచార్య లాంటి వాళ్ళని కానీ, లేకపోతే బుద్ధుని లాంటి వాళ్ళని కానీ, ఆ రాముని లాంటి వాళ్ళని కానీ, ఆ కృష్ణుని లాంటి వాళ్ళని కానీ, వాళ్ళ లోపట ఏమాత్రం చెడు భావం కలిగిన జీసస్ లాంటి వ్యక్తుల పట్ల కానీ, ఎలాంటి ప్రాఫిట్ లాంటి వ్యక్తుల పట్ల ఒకవేళ నిజంగా చెడు అభిప్రాయమే కలిగిందనుకో, అప్పుడు దానివల్ల జరిగేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఎన్నో కాలాల తర్వాత నువ్వెప్పుడైతే జ్ఞానోదయాన్ని పొందుతావో, ఆ జ్ఞానోదయం పొందిన తర్వాతనే ఆ కర్మ యొక్క ఫలితం వస్తుంది. అంత తీవ్రమైనటువంటి కర్మ. అంతేకాదు, పశుపక్షాదులని కానీ, ఆ తర్వాత మనుషుల్ని కానీ చంపేటువంటి విష పదార్థాలు ఎవరైతే తయారు చేస్తారో, ఆ తర్వాత సో మన యొక్క క్రిమి కీటకాదుల్ని కానీ, పశువుల్ని కానీ చంపటమే, బుచ్చర్స్ చంపటమే ఏదైతే వృత్తిగా ఏదైతే ఉంటుందో, ఇలాంటివన్నీ కూడా గరుక కర్మల కిందకి వస్తాయి.
తల్లిదండ్రుల్ని చంపటం కానీ ఏ విధంగానైతే అంత బుద్ధుడు ఉన్నటువంటి స్వయంగా బుద్ధుడు ఉన్నటువంటి కాలంలోనే బుద్ధుణ్ణి ఆదరించినటువంటి ఆ బింబిసారుడు అనేటువంటి రాసు ఆయన కొడుకు, ఆయన పొట్టన చెడబుట్టినటువంటి అజాతశత్రువు తండ్రిని ఆ బింబిసారుడిని చంపాడు. అవునా? ఆ బుద్ధుడి కాలంలోనే అది జరిగింది. ఎందుకంటే అజాతశత్రువు అనేది చెడు సహవాసం చేయటం వల్ల ఆ బుద్ధుని యొక్క కజిన్ ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క పారివాడి అయినటువంటి ఆ దేవదత్తుడు ఎప్పుడు కూడా వీడంటే అసూయ. ఈ దేవదత్తుడు, ఆ బింబిసారుని యొక్క కొడుకు అయినటువంటి ఆ అజాతశత్రువు, వీళ్ళంతా చెడు స్నేహం. ఏ విధంగానైతే కౌరవులందరూ చెడు అంతా ఒకవైపుకి, మంచి అంతా ఒకవైపుకి ఎలా ఉంటుందో బుద్ధుని కాలంలో కాదు. ఏ సాధువు ఏ విధంగా కృష్ణుని కాలంలో శిశుపాలుడు ఏ విధంగా ఉన్నాడో ఎంతో చెప్పాలని చూశాడు కృష్ణుడు ఆ శిశుపాలుని. నాయన, అయ్యా నువ్వు నా యొక్క కజిన్వి, నువ్వు ఈ విధంగా చేయడం తగదు అని 1000 సార్లు చెప్పాడు. ఎంతో చెప్పాడు బుద్ధుడు, ఎన్నోసార్లు చెప్పాడు దేవదత్తునికి, అజాతశత్రునికి. ఎంత చెప్పినా ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. అయ్యా నువ్వు ఎలుకతోలు తెచ్చి ఎంత దాని సోప్ పెట్టు, డిటర్జెంట్ పెట్టు, షాంపూలు పెట్టు, అది తెల్లగా అవుతుందని. దాని జాతి లక్షణమే ఎలా ఉందయ్యా అంటే వీళ్ళని ఏమంటారంటే స్పిరిచువల్ లాంగ్వేజ్లో పరమపదులు అంటారు. పరమపదులు అంటే ఇక వాళ్ళ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు రియలైజ్ కారు. ఇంకా వాళ్ళు నువ్వు ఎంత చెప్పు, నువ్వు ఏం చెయ్యి, వాళ్ళు మారరు. వాళ్ళ యొక్క గుణమే ఎలా ఉంటుంది. ఆ దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ ఆ 100 కౌరవుల పేర్లు అలాగే ఉంటాయి. ఆ యొక్క శిశుపాలుడు కూడా అంతే. ఇలా మీరు ప్రతి ఒక్కరికి మీరు చూడండి ఎలా ఉంటారో చూడండి. ఎందుకనంటే ఆ కర్మ అనేది పూర్వజన్మలో ఉండేటువంటి ఏదో ఒక కర్మ వల్ల వాళ్ళు పూర్తి జ్ఞానోదయాన్ని పొందినా వాళ్ళు నిందకి ఎలాంటి తప్పు చేయకుండా నిందకి అర్హులయ్యారు. అవునా? నిందకి అర్హులా కాదు, నిందారోపణ చేసేవాడు ఉన్నాడు అని అంటే ఏంటి? పూర్వజన్మలో ఏదో సంబంధం. అలాగే జీసస్ ఎలా క్రూసిఫై చేయబడ్డాడయ్యా? ఎందుకు రాయే? అవునా? ఆయన నిరూపణ చేయలేకపోయారు. 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు ఆయన్ని చంపాలనేటువంటి ప్రయత్నం ఎంత చేసినా అసలు ఆ రాజు కానీ ఎవరు కూడా జీసస్ని నేరారోపణ చేయడానికి ఆయన దగ్గర ఎలాంటి తప్పు లేదనేటువంటి విషయం బయటపడింది అందరూ కూడా. కానీ ఏ విధంగా చంపాలి? ఆయన నమ్ముకున్నటువంటి ఆ 12 మంది కమాండర్స్ అని అంటారు. ఏ రోజైతే రాత్రిపూట చివరి మీ లాస్ట్ సప్పర్ ఎప్పుడైతే జీసస్ తెల్లవారి శిలో వేసేటువంటి ముందు అంతకుముందు రోజు ఏదైతే అవునా అందరితో కలిసి తన శిష్యులతో కలిసి ఎప్పుడైతే భోజనం చేస్తున్నాడో ఆ భోజనం చేసేప్పుడు జీసస్ చెప్పాడు, అయ్యా మీరంతా నా శిష్యులే, కానీ మీరు ఈ యొక్క ధర్మాన్ని మొత్తం ప్రపంచం అందరికీ చెప్పబోయేటువంటి వ్యక్తులు. కానీ మన శిష్యుల్లోనే కూడా ముందొక మాట వెనక ఒక మాట, నన్ను చంపబోయేటువంటి వ్యక్తి ఇందులోనే ఉన్నాడు. కానీ వ్యక్తి చెప్పలే, ఎవరో కూడా తెలుసు. అవునా? నేను ఒక నేరం చేసిన వాడిగా, అవునా, నేను నమ్ముకున్నాను. మీరు 10 మంది నా యొక్క ఎంతో కాలంగా నాతో పాటు ఉన్నారు, మీకు పూర్తిగా ధర్మం తెలుసు. అయినా మీ లోపట్నే మీ వల్ల, మీలో ఒకరి వల్ల రేపు నేను చనిపోబోతున్నానని ఆ యొక్క జీసస్ చెప్పాడు. అందరూ అవాక్కయ్యారు. కాకపోతే పట్టించుకోలేదు. ఏంటి జీసస్ ఏం మాట్లాడుతున్నాడు? అవునా, మనం తినేటప్పుడు ఏదైనా ఇలా మాట్లాడతాం కదా, వాటిని పట్టించుకోం. అలాగే పట్టించుకోలేదు. బుద్ధుడు కూడా మరణాసన్నానికి ముందు 3 నెలల ముందు తనతో పాటు ఉండేటువంటి ఆనందుడు అనేటువంటి తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు 55 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు బుద్ధుని యొక్క కజిన్, కానీ అమోఘమైనటువంటి గణేశునికి కనుక ఏ విధంగా మెమరీయో, అవునా, వ్యాసుడు ఏ విధంగా చెప్తూ ఉంటే ఏ విధంగానైతే గణేశుడు ఏ విధంగానైతే ఆ యొక్క వేదాల్ని ఏ విధంగానైతే రాశాడో, ఏ విధంగానైతే మహాభారతాన్ని రాశాడో, ఎందుకని అంత ఫాస్ట్గా చెబుతున్నాడు. అంత ఫాస్ట్గా చెబుతూ ఉంటే మరి స్పీడ్ కలం అంత వేగంగా కదలాలంటే ఎంతో మేధా సంపత్తి ఉండాలి, ఎంతో మెమరీ ఉండాలి. మొత్తం చెప్పిన విషయాలన్నీ కూడా ఒక్కసారి చెప్తే ఫోటోగ్రాఫిక్ మెమరీ
దాని హైపర్థర్మీసియా అంటాం. అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ, అంటే ఒకసారి చెబితే చాలు మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగానే బుద్ధుని యొక్క కజిన్ ఆనందుడు కూడా ఒకసారి ఆ విధంగా బుద్ధుడు చెబుతుండే 55 సంవత్సరాల వయసు వచ్చేసరికి బుద్ధుడు తెలిసిపోయింది తను 80 సంవత్సరాల వయసులో చనిపోబోతున్నానని. మరి అప్పటి వరకు చెప్పినటువంటి ధర్మం అంతా కూడా మరి అన్నీ 84,000 ధర్మాలు, ఆ 84,000 ధర్మాల్ని దాన్ని పూర్తిగా భద్రపరచాలి. సో అందరికీ కొన్ని ధర్మాలు తెలుసు, కానీ ఏ ఒక్క వ్యక్తికి అన్ని ధర్మాలు తెలియవు. సో మరి అది ప్రాబ్లమే కదా రేపటి రోజు. అందుకని సో అలాంటి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎవరికి ఉందయ్యా అంటే బుద్ధునికి తెలుసు. సో తన యొక్క తమ్ముడైనటువంటి ఆనందుని దగ్గర ఉందని. కానీ ఆనందుడు పూర్తి జ్ఞానోదయాన్ని అప్పటి వరకు ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ జ్ఞానోదయాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆయన యొక్క ఆనందుని యొక్క భక్తిభావం కానీ, విధేయతాభావం కానీ, సిన్సియారిటీ కానీ, ఆ తర్వాత ఆయన యొక్క మెమరీ కానీ అమోఘంగా ఉంటుంది. అందుకని ఆనందుని పెట్టుకున్నాడు. బుద్ధునికి సేవలు చేస్తూ ఏదో ప్రతిరోజు 1 గంట సేపు 2 గంటల సేపు నిద్రపోతూ ఆయన పూర్తి జ్ఞానోదయాన్ని నేను పొందడానికి సాధన చేయాలనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఆ యొక్క బుద్ధునికి సేవ చేశాడు ఆనందుడు. ఆ ఆనందుని వల్లనే ఏ రోజు బుద్ధుని యొక్క ధర్మం ఏది తేరావాదాలో కానీ సర్వస్థవాదం అంటే సంస్కృతంలో ఉండేటువంటి బుద్ధుని బోధనలన్నీ కూడా సర్వస్థవాదం అని అంటాం. ఆ యొక్క పాలీ భాషలో ఉండేటువంటి ఆ యొక్క బుద్ధుని బోధనలన్నీ కూడా తేరావాదం అని అంటాం. మీరు తేరావాదంలో ఉండేటువంటి 84,000 ఆ యొక్క బుద్ధుడు చెప్పినటువంటి ధర్మ సూత్రాలైనా కూడా, లేకపోతే అది సంస్కృతంలో ఉండేటువంటి 84,000 ఏది ధర్మాలతో కూడినటువంటి ఆ యొక్క చైనీస్ త్రిపీఠిక అని అంటాం, ఆ తర్వాత కొరియన్ త్రిపీఠిక అని అంటాం, జాపనీస్ త్రిపీఠిక అని అంటాం. సో ఇవన్నీ కూడా సంస్కృతంలో భద్రపరిచినటువంటి భాండాగారం. ఇటు మయన్మార్ కానీ, శ్రీలంక కానీ, థాయిలాండ్ కానీ, కాంబోడియా కానీ, వియట్నాం కానీ, లావోస్ కానీ ఇటువైపు వెళ్తే వీటిని తేరావాద అని అంటాం. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం కేవలం ఎన్లైటన్మెంట్ మాత్రమే, పరమాత్మని పొందటం మాత్రమే. సో ఈ యొక్క 84,000 ధర్మాలు కానీ ఆ యొక్క మొత్తం తెలిసినటువంటి వ్యక్తి అవి ఈ రోజు వరకే ఉన్నాయని అంటే, ఏది భద్రపరచడం జరిగిందని అంటే, ఈ రోజు కూడా మనకి యోగ దొరుకుతుంది అంటే, హఠయోగ సాధనలు దొరుకుతున్నాయంటే, ఈ రోజు వరకు కూడా ఈ యొక్క తంత్రము ఈ యొక్క ఇవన్నీ కూడా ఉన్నాయి, మంత్రము ఉంది అని అంటే, ఆ యొక్క భద్రపరిచేటువంటి ఆ యొక్క క్రెడిట్ ఎవరికి వెళ్తుందా అంటే ఇద్దరికి వెళ్తుంది. బుద్ధుని శిష్యుల్లో ఒకరు మహాకశ్యపుడు, ఆయన అవలోకితేశ్వర అని అంటారు టిబెట్లో. ఆ రెండవది ఎవరయ్యా? ఆనందుడు. ఆ శంకరాచార్య గురువైనటువంటి గోవింద భగవత్పదాచార్యులు, గోవింద భగవత్పదాచార్యుల యొక్క గురువైనటువంటి మండూకాచారి గురువైనటువంటి శుకాచారి. ఆ తర్వాత ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరంపరను తీసుకుని వాళ్ళ యొక్క ఆచార్యులైనటువంటి వాసుబంధు, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆచార్యులైనటువంటి అసంఘి. సో ఇది మన యోగాచార ట్రెడిషన్, యోగ ఆచార యొక్క సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? సో ఇది ఆ బుద్ధుని కాలం నుంచి వస్తూనే ఉంది. అవునా? సో బుద్ధుడు ఏం చెప్పాడయ్యా? సాంఖ్య శాస్త్రాన్ని, ఆ సాధనా పద్ధతిని, దానికి సంబంధించిన ధర్మాన్ని నిజంగా ఏది క్లుప్తంగా చెప్పాలంటే అంతే. ఆయన సాంఖ్యాన్ని చదివి కపిలాశ్రమంలో చదివి, ఎక్కడైతే కపిలుడు పుట్టాడు అక్కడే బుద్ధుడు పుట్టాడు. అందుకే ఆ బుద్ధుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సాంఖ్య శాస్త్రంలో వాడేటువంటి పదజాలమే కనిపిస్తుంది మీకు. సో ఆ యొక్క సాంఖ్య, అందుకే పతంజలి చెప్పినటువంటి విషయాలకి అసలు బుద్ధుని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి గొప్పైనటువంటి వ్యక్తి పతంజలి. అందుకే పతంజలి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ యొక్క వెకాబులరీ ఏదైతే ఉంటుందో మీకు ఆ సాంఖ్యశాస్త్రం, ఆ తర్వాత బుద్ధుడి యొక్క యోగాచార అనేటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో, ఆ భూమికలు కనుక ఆ యోగాచారంలో ఉండేటువంటి పుస్తకాల గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవన్నీ టిబెట్లో ఉన్నాయి. ఏది ఆ వాసుబంధు రాసినటువంటి ఆ యోగాచార ట్రెడిషన్లో ఉండేటువంటి పుస్తకాలు చదివితే అప్పుడు పతంజలి చెప్పేటువంటి విషయాలన్నీ చాలా చక్కగా అర్థం, ఓహో ఇదా, దీని అర్థం ఇదా అనేటువంటి విషయాలు అర్థం అవుతాయి. సో కాకపోతే కర్మ గురించి మాట్లాడుతున్నామయ్యా. సో ఏ విధంగా ఎవరైనా కూడా కర్మకి దూరంగా కాదు. ఏ విధంగానైతే బుద్ధుని చంపాలని దేవదత్తుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో, ఏ విధంగా శిశుపాలుడు ఎన్నోసార్లు కృష్ణుని చంపాలని ఎలా ప్రయత్నం చేశారో, ఏ విధంగానైతే కౌరవులు ఏ విధంగానైతే సో పాండవుల్ని సంహరించాలని ఏ విధంగా అయితే చూశారో, సో ఈ విధంగా ఎప్పుడూ ఉంటుంది. అందుకనే ఈ కర్మ అనేది కొన్ని కర్మలు, ఏది పితృ సంబంధమైనటువంటి కర్మ, ఏది తల్లిదండ్రుల్ని చంపటం కానీ ఇవన్నీ కూడా గరక కర్మలు. ఈ విషయాలు మనకు తెలియవు. అందుకే తల్లిదండ్రులని
చంపటం కానీ, తల్లిదండ్రులకి ఆహారం లేకుండా చనిపోవడం కానీ జరిగితే అది మంచి విషయాలు కాదు. అవునా? సో బుద్ధుని కాలంలో మహామౌద్గల్యాయుడు అనేటువంటి ఒక శిష్యుడు, ప్రధాన శిష్యుడు, బుద్ధునికి ఇద్దరు, ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ అంటే మహామౌద్గల్యాయన, రైట్ హ్యాండ్ అంటే సారిపుత్రుడు. ఈ మహామౌద్గల్యాయన యొక్క చరిత్ర చదివితే మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన ఎందుకు చనిపోయాడు, చనిపోయినటువంటి విధానం చూస్తే మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే మహామౌద్గల్యాయుడు మామూలు వ్యక్తి కాదు. అవునా? 10 రకాల, మనం మామూలుగా అష్టసిద్ధులు అంటాం. అలాంటి అష్టసిద్ధులు అనేవి అయ్యా అసలు అవి కేవలం ఒకే ఒక సూపర్ నార్మల్ పవర్ కిందకి వస్తుంది బుద్ధుని కాలంలో. ఇంకా దానికి మించి ఇంకా 4 సూపర్ నార్మల్ పవర్స్ ఉంటాయి. ఈ 5 సూపర్ నార్మల్ పవర్స్ కూడా హైయెస్ట్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి బుద్ధుడైతే, మళ్ళీ ఆ తర్వాత ఆ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి బుద్ధుని యొక్క ఎడమ వైపున ఉండేటువంటి శిష్యుడు మహామౌద్గల్యాయన. ఆయన ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడాను సారిపుత్రుడు. సారీ అంటే అది వాళ్ళకి కనీసం ఒక 500 గ్రామాలు ఉన్నాయి. ఆ 500 గ్రామాల్లో సారి అనేటువంటి ఆవిడ బ్రాహ్మణుల కుటుంబం. ఆ తర్వాత చిన్నప్పటి నుండి వేదాలు అవన్నీ చదివినటువంటి వ్యక్తులు. సారి యొక్క పుత్రుడైనటువంటి ఆయన ఉపతిష్ఠుడు. ఈయన పేరు కోలిత. ఈ కోలిత తర్వాత మహామౌద్గల్యాయన. ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు ఒకే రోజు పుట్టారు, ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళారు, ఇద్దరు ఒకే గురుకులానికి వెళ్ళారు, ఇద్దరు ఒకేసారి పెరిగారు, ఇద్దరు కూడా వేద పారంగతులు, ఇద్దరు కూడా అన్ని విద్యల్లో పారంగతులు. ఒక ఆయనకి 500 రథాలు ఉంటే ఒక ఆయనకి 500 పల్లకీలు ఉన్నాయి. సో అంటే ఎంత ధనవంతులు ఊహించండి వాళ్ళు ఆ రోజుల్లో. అవునా? సో సారిపుత్రుడికి 500 రథాల్లో ఈయన ఏదో ఒక రథంలో వెళ్ళేవాడు. అలాగే మౌద్గల్యాయన ఆయన ఏదో ఒక పల్లకీలో ఉండేవాడంట, 500 పల్లకీలో. సో ఏది వెనక వెళ్ళేవంట. మనం అనుకునే ఈ రోజుల్లో విఐపి అని. ఆ రోజుల్లోనే వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత విలువ ఆ బ్రాహ్మణులకి? ఎందుకంటే వాళ్ళు ఆ ధర్మ మార్గంలో మడిచి ఆ యొక్క వేదాధ్యయనం చేసి ఆ విధంగా రాజుల చేత పూజింపబడినటువంటి, గౌరవించబడినటువంటి ఆ బ్రాహ్మణులకి ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎప్పుడు కూడా కొరత లేదు. అందుకే వాళ్ళకి ఎన్ని ఊర్లే గ్రామాలే ఉన్నాయి. వాళ్ళు ఎంత ధనవంతులో చిన్నప్పటి నుండి వాళ్ళ చరిత్ర చూస్తేనే తెలుస్తుంది. సమయం వచ్చింది, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసేది, ఎంటర్టైన్మెంట్ చేసేది ఏంటి? అసలు వాళ్ళు మగధ సామ్రాజ్యం కదా, మగధ సామ్రాజ్యంలో లేని ఎంటర్టైన్మెంట్ లేదు. సో వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒకసారి మగధ సామ్రాజ్యంలో డ్యాన్సులు, ఆ తర్వాత ఆస్కార్ అవార్డులు లాగా ఏంటంటే సో గొప్పనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ జరిగేది. సో వాటిని వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇప్పుడు కనుక వన్స్ ఇన్ ఏ ఇయర్ సినిమా స్టార్ల యొక్క ఏ విధంగానైతే ఆ అవార్డులు అందరూ సినిమా స్టార్లు ఒక దగ్గర ఎలా కలుస్తారు, పెద్ద వేడుకగా ఎలా చేస్తారు, మనం కూడా కళ్ళప్పగించి టీవీలో ఎలా చూస్తాము. సో ఆ రోజుల్లో కూడా ధనవంతులందరూ కూడా అలాంటి కార్యక్రమాలకి ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో కూడా ఉండేది. సో అందరి విఐపీలకి, ధనవంతులకి ఇన్విటేషన్లు వచ్చేవి. సో ఆ విధంగా సారిపుత్రుడు, ఆ విధంగా మహామౌద్గల్యాయనకి కూడా యువకులైనటువంటి వీళ్ళు, సచ్చీలుడైనటువంటి వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్. అవునా? ఎందుకంటే యువకులు వీళ్ళు, వయసులో ఉన్నారు పిల్లలు. సో అందుకని వీళ్ళకు కూడా ఇన్విటేషన్స్ వచ్చేవి. సో తల్లిదండ్రులకు పోవాలనేటువంటిది లేదు, ఏదో ఇంటికి ఇన్విటేషన్ వచ్చింది, ఏరా వెళ్తావా? ఎందుకంటే వయసులో ఉండేటువంటి కుర్రాళ్ళు ఎందుకు వెళ్ళారండి? చదివారు అంతే, కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పలేదు కదా. ఇంకా వాళ్ళకి వేదం వస్తే చాలు, పాఠం వస్తే చాలు, చదవటం వస్తే, చాంటింగ్ చేస్తే చాలు వేదం. మనం కనుక మన మంత్రాలు చదివితే చాలు వేదం వచ్చినట్టు లెక్క. ఈ రోజు మనం ఎలా ఉన్నాం ఆ రోజు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు, సో ఈ మంత్రాలు అవన్నీ వాళ్ళకి వచ్చు. ఇంకేముంది, మన ఎంటర్టైన్మెంట్ మంత్రాలే, పండగలే, వ్రతాలు చేయాలి, వేదాలు చేయాలి, అగ్నిహోత్రం చేయాలి. మన ఎంటర్టైన్మెంట్. అవునా? అలాగే కదా. ఇప్పుడు నువ్వు ఓకేనాయా, నువ్వు ఇంట్లో వ్రతాలు చేస్తున్నావు, పురోహితునివి, నువ్వు సినిమాకి వెళ్ళట్లేదా, ఇంట్లో కూర్చొని సినిమాలు చూడట్లేదా, డాన్సులు చూడట్లేదా? వాళ్ళు కూడా అలాగే. కాకుండా నువ్వు మారలేదు, సో నువ్వు ఇంకా తపస్సులోకి వెళ్ళలేదు. సో వీళ్ళకి టైం వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఆ ఎంటర్టైన్మెంట్ అంటే, సో దేశాల్లో ఉండేటువంటి డాన్సర్స్, ఏది నృత్యం చేసేటువంటి వాళ్ళు, గాత్రం చదివేటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళే వస్తారు విఐపి షోస్. అవునా? ఇంకేముంది, ఆ ప్రోగ్రామ్ చూడటానికి ఇంకా వీళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటే వీళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళు. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు, చూస్తుండేవాళ్ళు. సో ఇది 4వ సంవత్సరం 5వ సంవత్సరం వెళ్ళారు. చూసి ఇలాంటివి ఏంటంటే గుడ్డలేని ఆ శరీరాలు, ఈ తోలు సంచిని చూపెట్టడం, వివిధ భంగిమల్లో చూపెట్టడం, ఆహా ఓహో అవునా. సో ఈ మ్యూజిక్, ఆ గాత్రం, ఈ గాత్రం విని ఓహో ఆహా అని అనుకునేవాళ్ళు వీళ్ళు. ఏంటో వీళ్ళు ఒకరోజు వెళ్ళారు చూడటానికి. చూసి అవునా మగధ సామ్రాజ్యంలో వెళ్ళి కూర్చున్నారు, చూస్తున్నారు. అక్కడ ఎదురుగా డాన్స్ వస్తుంది, నృత్యం వస్తుంది. అవునా ఏంటో. సో వీడికి సడన్గా విచారణ మొదలైంది.
సడన్గా మీరు ఏంటి ఇది ఇంటి దగ్గర భూర్భువస్వహ పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చదువుతాను. ఇక్కడ నేను చేసేది ఏంటి, అసలు ఇక్కడ జరిగేది ఏంటి, ఈ భోగం ఏంటి, భూర్భువస్వహ ఏంటి, ఈ యోగం ఏంటి, ఈ భోగం ఏంటి, ఏది ఆ యొక్క పరబ్రహ్మతత్వానికి పరిచయం చేసుకోమనేమో గాయత్రి మంత్రం చెబుతావు తన్నో యో ఆడ. సో ఏది ప్రచోదయాత్, శరీరంలో ఉండేటువంటి అగ్ని వల్లనే అన్నీ పుట్టాయి. సూర్యుడు ఏమవుతాడు చివరికి, సూర్యుడు కాస్త ఒక పెద్ద బ్లాక్ హోల్ లాగా మారిపోతాడు. బ్లాక్ హోల్ గ్రావిటీలోగా మారిపోతాడు. ఆ గ్రావిటీలోకి ఎవరు దూకితే వాళ్ళు మొత్తం ఏది ఎంట్రపీ అనేది 0 అయిపోతుంది. దాన్నే బ్లాక్ హోల్ అని అంటాం. మండేటువంటి సూర్యగోళం కూడా బ్లాక్ హోల్ లాగా మారుతుంది. సో మన జర్నీ కూడా ఎవరికి చివరికి ఏంటి, మన బ్లాక్ హోల్ అంటే ఏంటి, మన యొక్క ఎంట్రపీ అనేది 0 అయిపోతే తమసోమా జ్యోతిర్గమయ మనకు కూడా ఎన్లైట్మెంట్ వస్తుంది. అది టెక్నాలజీ. అందుకే సూర్యుని మనం ఉపాసన చేస్తాం. గాయత్రి మంత్రం అంటే దేనికై చేసేది, సూర్యుని యొక్క ఉపాసన. అది ఎందుకని, అగ్ని యొక్క ఉపాసన. ఎందుకు సూర్యుడు? సో ఏ సూర్యుడైనా కూడా ఏ విధంగా చనిపోతాడు, ప్రతి సూర్యునికి ఒక లైఫ్ ఉంటుంది. అవునా? పెద్ద పెద్ద సూర్యులు, మన సూర్యుల కంటే 200 రెట్లు ఎక్కువ ఉండేటువంటి సూర్యులు ఏమవుతారు, ఆ సూర్యుల యొక్క ఆయుష్, ప్రతి సూర్యునికి ఆయుష్ ఉంటుంది, ప్రతి విశ్వానికి ఒక ఆయుష్ ఉంటుంది. సో అలాగే మన యొక్క సూర్యుని కూడా ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ అయిపోయిన తర్వాత మన సూర్యుడు చాలా చిన్నవాడు. సో మన సూర్యుడు రేపటి రోజు చనిపోయిన తర్వాత అంటే ఆయన యొక్క ఇప్పుడు ఏమవుతుంది, లోపల ఉండేటువంటి హైడ్రోజన్ వాయువు అంతా మండుతుంది. ఆ తర్వాత హీలియం వాయువు అనేది మండిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా లీథియం ఇవన్నీ మండిపోయిన తర్వాత సో ఆ తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఏంటి, చిచ్చుబుడ్డి కనుక ఆరిపోయిన తర్వాత దీపావళి రోజు ఏ విధంగా కాసేపు వెలుగుతూ ఉంటుందో ఆ విధంగా మన సూర్యుడు చిన్నవాడు కనుక తెల్లగా దేదీప్యమానాన్ని జ్యోతిని కోల్పోయినటువంటి ఒక చిన్న దీపం, గుడ్డి దీపం లాగా ఎలా వెలుగుతుందో అలా వెలుగుతూ ఉంటుంది. దాన్ని వైట్ డార్క్ అని అంటాం. సైన్స్ అండి, సైన్స్ వైట్ డార్క్ అని అంటాం.